మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ప్రియ దైవజనమా, ఈ లోకంలో సాధారణంగా మనుషులముగా మనము అనేక విషయాల మీద ధ్యానం ఉంచుతాము. వ్యర్థమైన వాటి మీద కూడా ధ్యానం ఉంచుతూ ఉంటాము. కానీ దేవుణ్ణి వెంబడించే బిడ్డలుగా మన జీవితాల్లో వేటి మీద ధ్యానం ఉంచుకొనాలో ఈ దినం ఈ వాక్యము ద్వారా మనము ధ్యానించుకుందాము. మొదటగా చూసినట్లయితే ఏవి సత్యమైనవో వాటి మీద మనము ధ్యానం ఉంచేవారముగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ప్రకారం దేవుని వాక్యమే సత్యము. అవును, సత్యమై ఉన్న ఆ వాక్యమునందు మనము నిత్యము ధ్యానముంచేవారముగా ఉండాలి. కీర్తనాకారుడు అంటాడు కదా, నీ వాక్యమును ధ్యానించుటకై రాత్రి జాములు కాకమునుపే నా కన్నులు తెరుచుకొందును అని. అవును, ఎప్పుడు ఆశతో వాక్యమందు ధ్యానముంచేవారముగా మనం ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే మాన్యమైన వాటి యందు ధ్యానముంచాలి. అంటే ఏవి పాటిస్తే మనకు మాన్యత కలుగుతుందో వాటి యందు అభ్యాసము చేసుకునే వారముగా ఉండాలి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1 నుండి 4వ వచనం ప్రకారం దేవుని ఉపదేశమును మరువక హృదయపూర్వకంగా గైకొని దయను సత్యమును విడిచిపెట్టని వారమై మనమున్నప్పుడు మన జీవితాల్లో దేవుని దృష్టి యందు మానవుల దృష్టి యందు మంచివారం అనిపించుకుంటాము. అవును, మన జీవితాల్లో మాన్యత మనకు లభించాలి అంటే మాన్యమైన వీటిని మనము అభ్యాసము చేసుకునే వారముగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఏవి న్యాయమైనవో వాటి యందు ధ్యానముంచాలి. 119వ కీర్తన 172వ వచనం ప్రకారం దేవుని ఆజ్ఞలన్నీ న్యాయమైనవి కాబట్టి ఆ ఆజ్ఞల అనుసరించి నడిచే వరముగా మనం ఉండాలి. వాక్యము సెలవిస్తుంది కదా, ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులగుదురు అని. కాబట్టి దేవుని ఆజ్ఞానుసారము జీవించడానికి ఆత్మదేవుని సహాయము ద్వారా నిత్యము మనము ప్రయత్నించే వారముగా ఉండాలి. నాలుగవదిగా ఏవి పవిత్రమైనవో వాటి యందు ధ్యానముంచే వారముగా ఉండాలి. 19వ కీర్తన 9వ వచనం ప్రకారం దేవుని యందైన భయము పవిత్రమైనది. అవును ప్రియ దైవజనమా, మన జీవితాలలో మనము భయపడవలసిన వాడు దేవుడే. దేవుని యందు భయము కలిగి ఉండుట అభ్యాసము చేసుకొనాలి. అది మనలను పాపమునకు దూరం చేస్తుంది. చూడండి, దావీదు 86వ కీర్తన 11వ వచనములో అంటాడు కదా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏక దృష్టి కలుగజేయము అని. అవును, ఈ లోకంలో రకరకాల భయాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భయం ఉంటుంది. కానీ మనము మాత్రం దేవుని భయమును మాత్రమే కలిగి ఉండాలి. దావీదు హృదయములో కేవలము దేవుని భయము మాత్రమే ఉన్నది. అట్టి రీతిగా మనము కూడా దేవుని నామమునకు భయపడేటట్లు ఏక దృష్టి కలుగజేయమని దేవుణ్ణి వేడుకునే వారముగా ఉండాలి. తర్వాత మనం చూసినట్లయితే ఏవి రమ్యమైనవో వాటి యందు మనము ధ్యానముంచే వారముగా ఉండాలి. 84వ కీర్తన 1వ వచనం ప్రకారం సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. అవును, దేవుని సన్నిధి రమ్యమైనది, ఆయన మందిరము రమ్యమైనది. కాబట్టి ఆ మందిరం మీద మనము ఆసక్తి ఉంచాలి. కీర్తనాకారుడు అంటాడు కదా, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. అవును, అటువంటి ఆశ మన జీవితాల్లో మనము కలిగి ఉండాలి. చివరిగా ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచాలి. ఫిలిప్పీలకు రాసిన 2వ అధ్యాయం 11వ వచనం, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును అనుగ్రహించెను. అవును, అన్ని నామముల కంటే పైనామము యేసయ్య నామము. ఆ నామమే ఖ్యాతి గలది. ఖ్యాతి కలిగిన ఆయన నామమందు మనము
ధ్యానం ఉంచేవారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, ఈ దినం దేవుడు మనకు బయలుపరిచిన రీతిగా వ్యర్థమైన వాటి మీద ధ్యానం ఉంచక, వ్యర్థమైన వాటి మీద ధ్యాస ఉంచకుండా, వ్యర్థమైన వాటి గురించి ఆలోచించకుండా వేటి గురించి మనము ధ్యానం ఉంచాలో దేవుడు మనకు సెలవిచ్చిన రీతిగా ధ్యానం ఉంచడానికి మన ఆత్మీయ జీవితంలో అభ్యాసము చేసుకొని ముందుకు కొనసాగుదాము. అతి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. నీ వాక్యము సత్యమైనది కాబట్టి నీ వాక్యం మీద ధ్యానం ఉంచే కృపను అనుగ్రహించండి దేవా. మాన్యత కలిగి మేము జీవించాలి అంటే నీ ఉపదేశాన్ని మరువక హృదయపూర్వకంగా గైకొని దయను సత్యమును విడిచిపెట్టక నాయన కంఠభూషణముగా ధరించుకునే కృప మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. న్యాయమైన నీ ఆజ్ఞలను, పవిత్రమైన నీ అందలి భయమును కలిగి నీ నివాసములను ప్రేమించేవారముగా, నీ నామమునందు ధ్యానముంచేవారముగా మా జీవిత కాలమెల్లా మమ్మలను జ్ఞాపకం చేసుకునమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: జ్ఞానులు ఏమి చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి శిశువును చూచి సాగిలపడిరి? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.